హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మై వరల్డ్స్. అందరూ చాలా డిఫరెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, వీడియోస్ అన్ని పెడుతున్నారు. అంటే ఆ క్లిప్స్ కట్ చేసి మనము యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు. తర్వాత కొన్ని షార్ట్స్ లో కూడా ఇలాంటి వీడియోస్ కట్ చేసి క్లిప్స్ పెడుతున్నారు. సో అలా పెట్టడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ మనమే డ్యామేజ్ చేసుకున్నట్టు. మన యూట్యూబ్ ఛానల్ కాపీరైట్ క్లైమ్ పడుతుంది, ఎత్తేస్తుంది. వర్షంగా 3-4 అట్లా అలాంటి వీడియోస్ పెట్టాను, ఒక కాపీరైట్ క్లైమ్ ఈజీగా వచ్చేస్తుంది. మనం వెంటనే కాపీరైట్ కొట్టాను, 3 కాపీరైట్స్ కొడితేనే యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇంత కష్టపడి ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చెప్పు, వేరే వీడియోస్ చూసుకొని పెట్టుకోవడం ఎందుకు, మన ఓన్ కంటెంట్ తో చేసుకుని పెట్టుకుంటే బెటర్. దయచేసి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అంటే చాలా నాలాంటి కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. దయచేసి ఆ క్లిప్స్ అంటే బిగ్ బాస్ సీజన్ సంబంధించిన క్లిప్స్ మాత్రం కట్ చేసుకుని మనం మాత్రం వీడియోస్ యూట్యూబ్ లో మన ఛానల్ పెట్టుకోవద్దండి. అలా పెట్టుకున్నారనుకో మన యూట్యూబ్ ఛానల్ కొలాప్స్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. సో ఇంత కష్టపడే మన ప్రయత్నం లేకపోతుంది. మళ్ళీ క్రియేట్ చేయాలంటే మళ్ళీ క్రియేట్ సేమ్ మెయిల్ ఐడితో మళ్ళీ క్రియేట్ కావాలి యూట్యూబ్ ఛానల్. సో డిఫరెంట్ ఈమెయిల్ ఐడి డిఫరెంట్ నెంబర్తో మళ్ళీ లాగిన్ కావాలి. అలాంత కష్టపడే అవసరం ఎందుకు? మన తోచిన వీడియోస్ చేసుకుంటే బాగుంటుంది. అలా క్లిప్ చేయొద్దు అనే ఉద్దేశంతో నేను వీడియో పెడుతున్నాను. సో అలా చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను 3 ఇయర్స్ బ్యాక్ సేమ్ నాకు కూడా కొత్తలో తెలియదు కదా, యూట్యూబ్ లో ఛానల్ కొత్తగా పెట్టాము. అప్పట్లో నేను కూడా సేమ్ మీ మాదిరిగానే క్లిప్స్ కట్ చేసి బిగ్ బాస్ సంబంధించి పెట్టాను. బాగా వ్యూస్ వచ్చాయి, వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబ్ వచ్చేసాను, మానిటైజ్ అయిపోతుంది అని చాలా ఫీల్ అయ్యా. కానీ అప్పుడు తెలిసింది వెంటనే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది, ఛానల్ బ్లాక్ అవుతాయి. ఆల్రెడీ 2 ఛానల్స్ బ్లాక్ అయినాయి. సో నాకు ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి మీరు అలాంటివి చేయకూడదనే ఉద్దేశంతో నేను ముందుకు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దయచేసి ఆ క్లిప్స్ తీసుకొచ్చి సేమ్ క్లిప్స్ తీసుకొచ్చి దీనిలో పోస్ట్ మాత్రం చేయకండి. అలా కాకుండా మీ ఓన్ వాయిస్తో మీ ఓన్ కంటెంట్ పలానా జరిగిన విషయాలను చెప్పుకుంటే పర్వాలేదు, కానీ ఆ క్లిప్స్ తీసుకొచ్చి క్లిప్స్ లో యాడ్ చేయడం మాత్రం దానికి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, ఛానల్ కూడా బ్లాక్ అవుతుంది. సో అలాంటి లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ అలాంటి వీడియోస్ లో కానీ మనం క్లిప్స్ యూట్యూబ్ అదే బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించిన వీడియోస్ మాత్రం పోస్ట్ చేయదండి. దయచేసి మీకు చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఫేస్ చేస్తాను కాబట్టి. సో ఈ జస్ట్ ఆ టాపిక్ చెప్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.